పురాణాల్లో మహాభారతం చాలా గొప్పది. మహాభారతం గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొన్ని విషయాలు మాత్రం మహాభారతంలో మిస్టరీలుగా మిగిలిపోయాయి. శాస్త్రాల్లో మహాభారతం 5వ వేదం. దీన్ని వేదవ్యాసుడు రాశాడు. మహాభారతంలోని ప్రతి పాత్రను చాలా కూలంకుషంగా వివరించారు. 5గురు పాండవుల భార్య ద్రౌపది గురించి కూడా చాలా విషయాలు మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు. వేదవ్యాసుడు రాసిన పుస్తకం ద్వారా ద్రౌపది గురించి కొన్ని ఆసక్తికర వాస్తవాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆమె పాండవుల భార్యగానే చాలా మందికి తెలుసు, కానీ ఆమె జీవితం, పుట్టుక, తల్లిదండ్రులు, స్నేహితుల గురించి చాలా తెలుసుకోవలసిన ఆశ్చర్యకర విషయాలు కూడా ఉన్నాయి. ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు, యుక్త వయసుతో పుట్టింది. ఒకసారి ఊహించుకోండి, చిన్నతనం లేకుండా ఒకేసారి యుక్త వయసులో పుట్టడం, వారసత్వ లక్షణాలు పొందడం అంటే చాలా ఆసక్తిగా ఉంటుంది కదూ. పాంచాల రాజైన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించిన అందమైన మహిళ ద్రౌపది. మహాభారత సమయంలో ద్రౌపది ఒక శక్తివంతమైన రాజ్యానికి యువరాణి. ఒకప్పుడు అమ్మాయిగా ఉండి తర్వాత జెండర్ మార్చుకున్న శిఖండి సోదరి ద్రౌపది. పాండవులకు భార్య అయిన తర్వాత ద్రౌపది 5గురు భర్తలను పొందింది. ప్రతి భర్తతో ఒక కొడుకుని కంది ద్రౌపది. అంటే 5గురు కొడుకులకు తల్లి ద్రౌపది. వాళ్ళని ఉప పాండవులు అంటారు. శ్రీకృష్ణుడి ప్రాణ స్నేహితురాలు ద్రౌపది. భక్తి, దృఢత్వం, నీతితో ద్రౌపది శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందుతుంది. ద్రౌపదికి పాంచాలి, యజ్ఞసేని, మహాభారతి, సైరాంధ్రి అనే పేర్లు ఉన్నాయి. పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అని పేరు, అగ్నిదేవుడి ద్వారా జన్మించడం వల్ల యజ్ఞసేని అని పేరు, 5గురికి భార్య అవ్వడం వల్ల మహాభారతి అనే పేర్లు వచ్చాయి. ద్రౌపది పూర్వజన్మలో 14 లక్షణాలున్న వ్యక్తిని భర్తగా కావాలని శివుణ్ణి కోరిందట. అయితే ఎవరికీ 14 క్వాలిటీ లేకపోవడంతో 5 మందికి నీకు కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయని శివుడు చెప్పాడట. ధర్మం, శక్తి, బాణం వేయడంలో నైపుణ్యం, అందం, ఓర్పు ఉన్న వ్యక్తిని ప్రసాదించమని కోరింది. అప్పుడు ఒక్కో గుణం ఒక్కొక్కరిలో ఉండడంతో పాండవులను పెళ్లాడింది ద్రౌపది. ఇక రెండవ కథ ప్రకారం 2వ జన్మలో ద్రౌపది కాశీరాజు కూతురుగా జన్మించింది. చాలా కాలం కన్యగా ఉన్న ఈమె శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పతి కావాలని 5 సార్లు కోరింది. శివుడు తదాస్తు అన్నాడు. తర్వాత శివుడు ఇంద్రుణ్ణి 5 మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టాలని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు. ద్రౌపది చాలా ధైర్యశాలి, భయం లేని మహిళ. తనను అవమానపరిచిన తర్వాత నేరుగా హస్తినాపురం రాజు ధృతరాష్ట్రుణ్ణి న్యాయం అడిగిందట. ద్రౌపది కాళీ అవతారంలో మళ్లీ శ్రీకృష్ణుడికి జన్మించిందని దక్షిణ భారతీయులు నమ్ముతారు. భారతదేశంలో ఉన్న దురహంకార రాజులను నాశనం చేయడానికే పుట్టిందని కూడా విశ్వసిస్తారు. లక్ష్మీదేవికి అక్షయ పాత్రలాగా ద్రౌపదికి ద్రౌపది పాత్ర ఉండేదట. అంటే ఈ పాత్రలో ఎప్పుడూ రకరకాల ఆహారాలు తింటూ ఉంటే ఊరేవట. ఆహారానికి కొరత లేకుండా ఈ పాత్ర ఎప్పుడు ఉండేదని మహాభారతం చెబుతుంది. నారద పురాణం, వాయుపురాణం ప్రకారం ద్రౌపది శ్యామలాదేవిగా ధర్మరాజుకి భార్యగా, భారతాదేవిగా అంటే వాయుదేవుడి భార్యగా, ఇంద్రుడి భార్య శాచిగా, అశ్విని భార్యగా ఉషగా, శివుడి భార్య పార్వతిగా అవతారాలు ధరించినట్లు తెలుస్తుంది. అంతకుముందు రావణాసురుడి సంహారం కోసం సీతగా జన్మించిందని, ఆ తర్వాతే ద్రౌపదిగా పుట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒక భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరకు వెళ్లేటప్పుడు ద్రౌపది అగ్నిలో నడుచుకుంటూ వెళ్లేదట. దీనివల్ల ఆమె కన్యత్వాన్ని, పవిత్రతను మళ్లీ పొందేదట. ద్రౌపదికి విల్లు, బాణం సంధించడం అంటే అమితమైన ఇష్టం. పాండవులందరిలోకి ద్రౌపదికి అర్జునుడు అంటేనే ఎక్కువ ఇష్టమట. ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విశేషాలు ద్రౌపది గురించి పురాణాల్లో చెప్పబడింది. మరి ఇన్ని హిందూ పురాణ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.